తోమ అడుగుతాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియకపోతే, మేము ఎలా రావాలో మాకు అర్థం కాకపోతే మేము ఎలా వస్తాము అని అడుగుతాడు తోమ ఎవరిని? యేసయ్యనప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఏమంటాడు? నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు. ఇప్పుడు అయ్యా నాకు తెలియకపోతే, నాకు అర్థం కాకపోతే, మా రాకపోతే అనగానే ఇన్ని సంవత్సరాలు నా కూడా తిరిగావు, ఏం నేర్చుకున్నావు అనలా. ఇన్ని సంవత్సరాలు నా కూడా తిరిగావు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చావు, నా పడవల్లో వచ్చావు, తుఫాను కొట్టబడినప్పుడు నేను నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాను, 5 రొట్టెలను 5,000 మందికి ఆహారంగా ఎలా పంచాను, 2 చిన్న చేపలను 7 రొట్టెలు 7,000 మందికి ఎలా పంచి అన్ని చూసావు. అన్ని చూసి కూడా మళ్ళీ నాకు తెలియదు అంటున్నావు, భ్రష్టుడా దుర్మార్గుడా, అది ఇది వెళ్ళిపో, నాకు వద్దు నువ్వు అని అనలా. ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. నీకు ప్రశ్న ఉన్నప్పుడు చక్కని ప్రత్యుత్తరం ఇచ్చే సమాధానం ఎవరి దగ్గర ఉంటుంది? దేవుడి దగ్గర ఉండిద్ది. ప్రశ్న లేని జీవితంలో జీవిస్తూ ఉంటాం. అంటే దేవుణ్ణి ఏది అడగం, మన అవసరాలే అడుగుతాం. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నా కుటుంబం బాగుండాలి, నేను మంచిగా సంపాదించుకోవాలి, నాకు చక్కగా డబ్బులు వచ్చేయాలి, నేను కొనుక్కుండెల్లా, నేను పట్టిందెల్లా బంగారం అయిపోవాలి. అంతేగాని బంగారము కంటే, మేలిమి బంగారము కంటే, అపరంజి కంటే విలువైన ఈ వాక్యం నాకు అర్థం కావట్లేదయ్యా, ఇది నాకు అర్థం అయ్యేటట్టు సహాయం చేయని అడుగుతావా?